శోధనలో పడిపోయినాడు అడుగుతారు. మామూలుగా దేవుని చేతుల్లో వాడబడినాడు, ప్రభువా ఇంకా నన్ను వాడుకో ప్రభువా, ఇదిగో నువ్వు ఇచ్చావు, నీకు ఇస్తున్నాను నా సమయాన్ని, నా జీవితాన్ని, నా ధనాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను ఇంకా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసుకోవడంలో వీళ్ళ ప్రార్థన వేరుగా ఉంటుంది. శోధనలో పడిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళ పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి అన్నమాట, గందరగోళంగా ఉంటాయి. ఇంతకాలం సరిగ్గా ప్రార్థన చేసినా చేయలేకపోయినా ఈ రోజు నుంచి అయినా దేవుని నమ్ముకొని ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మోహాలు నొప్పులు వస్తే సెలవు తీసుకోవాలి. జ్వరం వస్తే సెలవు తీసుకోవాలి. ఎవరో సహాయానికి పిలిస్తే మంచి పనే కానీ నేను పిలుస్తాను ప్రభు, నువ్వేమనుకోవాలా, వాళ్ళ పని కోసం నేను వెళ్తున్నాను, దేవుడు సెలవు ఇస్తే లేకపోతే వెళ్ళొద్దు. మంచి పని అయినా సరే దేవుడికి సెలవు లేకుండా అడుగు పెట్టవద్దు. సాధారణ వేసే గాలాలు అవన్నీ. ఎక్కువగా ప్రార్థన చేయండి, పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయొద్దు శోధనలో పడి. సరేనా?